హలో ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు? ఈరోజు మనం 'ద ఈమోజీ' అనే యానిమేటెడ్ మూవీ స్టోరీ గురించి తెలుసుకుందాం. ఈ మూవీ స్టోరీ మొత్తం కూడా ఒక ఇమోజీ చుట్టూ తిరుగుతుంది. మనం డైలీ ఫోన్స్‌ని వాడుతూ ఉంటాం కదా! అందులో మనకి రకరకాల ఇమోజీస్ కనిపిస్తాయి. అలాగే ఒక్కో ఇమోజీకి ఒక్కో ఎక్స్‌ప్రెషన్ అనేది ఉంటుంది. కానీ నేను చెప్పబోయే ఇమోజీకి మాత్రం దాని ఎక్స్‌ప్రెషన్స్ పైన అస్సలు కంట్రోల్ అనేదే ఉండదు. అంటే ఈ ఇమోజీ అన్ని రకాల ఎక్స్‌ప్రెషన్స్‌ని ఇస్తూ ఉంటుంది. ఈ ఇమోజీ పేరు జీను. జీను అన్ని రకాల ఎక్స్‌ప్రెషన్స్‌ని ఇస్తూ ఉండడం చూసి ఇమోజీ సొసైటీలో ఉన్న మిగతా ఇమోజీస్ జీన్‌కి పిచ్చి పట్టినట్టు ఉందని అనుకుంటూ ఉంటాయి. ఈ విషయం గురించి జీన్‌కి కూడా తెలుస్తుంది. దాంతోనే జీన్‌కి మిగతా ఇమోజీస్ పైన పిచ్చ కోపం వస్తుంది. అలాగే జీను నేను మీ అందరికంటే చాలా ప్రత్యేకమైన దాన్ని. నేను తొందరలోనే నా వర్త్ ఏంటో ప్రూవ్ చేసుకుంటా అని మిగతా ఇమోజీస్ దగ్గర శపథం చేస్తుంది. మరి ఇప్పుడు జీను తన మాటను నిలబెట్టుకోగలిగిందా లేదా అనే విషయాల గురించి ఇప్పుడు మనం తెలుసుకుందాం రండి. ఈ మూవీ స్టార్టింగ్‌లో మనకి ఒక ఇమోజీ సొసైటీని చూపిస్తారు. అక్కడ చాలా రకాల ఇమోజీస్ నివసిస్తూ ఉంటాయి. ఇక్కడ ఉన్న ప్రతి ఇమోజీకి కూడా డిఫరెంట్ ఎక్స్‌ప్రెషన్స్ అనేవి ఉంటాయి. అలాగే ప్రతి ఇమోజీని కూడా ఒక స్టోర్‌లో స్టోర్ చేసి పెడతారు. ఎప్పుడైతే యూజర్ తనకు కావాల్సిన ఇమోజీని యూజ్ చేసుకోవాలని అనుకుంటాడో అప్పుడు ఈ స్టోర్‌లో ఉన్న ఇమోజీస్ యూజర్ అందుబాటులోకి వెళ్తాయి. ఇంకా ఎగ్జాక్ట్‌గా చెప్పాలంటే మనం మెసేజ్‌లు చేసేటప్పుడు ఇమోజీస్‌ని వాడతాం కదా! అప్పుడు ఆ ఇమోజీ ఈ స్టోర్ నుండే మన మెసేజ్ బాక్స్‌లోకి వస్తుంది. ఇప్పుడు ఈ స్టోర్‌లో ఉన్న అన్ని ఇమోజీస్ కూడా జీన్ అనే ఇమోజీని ఏడిపిస్తూ ఉంటాయి. ఎందుకంటే యూజర్ జీన్‌ని సెలెక్ట్ చేసుకుందామని చూసిన ప్రతిసారి కూడా జీన్ తన ఎక్స్‌ప్రెషన్‌ని చేంజ్ చేసుకుంటూ ఉంటుంది. సో జీన్‌కి ఎప్పుడు ఏ ఎక్స్‌ప్రెషన్ ఇవ్వాలో తెలియకపోవడంతోటే మిగతా ఇమోజీస్ జీన్ని హేళన చేస్తూ ఉంటాయి. నెక్స్ట్ సీన్‌లో మనకి రియల్ వరల్డ్‌లో ఉన్న ఇద్దరు అబ్బాయిల్ని చూపిస్తారు. వీళ్ళిద్దరూ కూడా స్టూడెంట్సే. నెక్స్ట్ వీళ్ళు తమ క్లాస్ రూమ్‌లోకి వెళ్తారు. అప్పుడే ఒక స్టూడెంట్ తన క్లాస్‌మేట్‌కి మెసేజ్ చేయాలని అనుకుని టెక్స్ట్ మెసేజ్‌కి బదులుగా ఒక క్యూట్ ఇమోజీని పంపిద్దామని అనుకుంటాడు. ఒకవేళ తను పంపించిన ఇమోజీ తన క్లాస్‌మేట్‌కి నచ్చితే ఆమె తనని లైక్ చేస్తుందని ఈ స్టూడెంట్ భావిస్తాడు. నెక్స్ట్ ఈ స్టూడెంట్ మెసేజ్ యాప్‌ని ఓపెన్ చేసి ఇమోజీని పంపడానికి ట్రై చేస్తాడు. అప్పుడే అతనికి జీను కనిపిస్తుంది. నెక్స్ట్ సీన్ ఇమోజీ వరల్డ్‌కి షిఫ్ట్ అవుతుంది. ఇమోజీ వరల్డ్‌లో ఉన్న ప్రతి ఇమోజీకి కూడా సెపరేట్ ఛాంబర్ అనేది ఉంటుంది. అలాగే ఈ వరల్డ్‌లో కొన్ని వేల రకాల ఇమోజీస్ ఉంటాయి. అలాగే ఈ ఇమోజీస్‌ని ఎప్పుడైనా సరే మనుషులు యూజ్ చేస్తూ ఉంటారు. ఈ ఇమోజీస్ వరల్డ్‌లో క్లౌడ్స్, ట్రీస్, ల్యాండ్స్, ఓషన్స్ లాంటి రకరకాల ఇమోజీస్ ఉంటాయి. వీటితో పాటు స్మైలీ ఇమోజీస్ లాంటి చాలా ఎక్స్‌ప్రెషన్ ఇమోజీస్ ఎప్పుడూ కూడా మనుషులు వాడుకోవడానికి రెడీగా ఉంటాయి. ప్రతి ఇమోజీకి కూడా కేవలం ఒక్క ఎక్స్‌ప్రెషన్ ఉండడం చాలా ఫన్నీగా ఉంటుంది. ఎందుకంటే ఇక్కడ ఈ ఇమోజీకి లాటరీ తగిలినా కూడా అది ఏడుస్తూనే ఉంటుంది. అలాగే స్మైల్ ఇమోజీ ఏమో తన కాలు విరగొట్టుకున్నా కూడా నవ్వుతూనే ఉంటుంది. ఈ ఇమోజీస్ అన్ని కూడా వాళ్ళ ఎక్స్‌ప్రెషన్స్‌ని చూపిస్తూ చాలా క్యూట్‌గా ఉంటాయి. కానీ ఒక ఇమోజీ మాత్రం ఎప్పుడూ కూడా ఏదో పోగొట్టుకున్న దానిలాగా ఉంటుంది. ఈ ఇమోజీనే మనం అనే అంటాము. ఇంతకీ ఇది ఇంకెవరో కాదు జీనే. వన్ డే జీను తన ఇంట్లో నుండి బయటకు వస్తూ ఉన్నప్పుడు దానికి కొన్ని డోనట్స్ కనిపిస్తాయి. అవన్నీ కూడా చాలా క్యూట్‌గా ఉంటాయి. వాటిని చూసిన వెంటనే జీను తన ఎక్స్‌ప్రెషన్‌ని కంట్రోల్ చేసుకోలేకపోతుంది. అలాగే జీను ఎక్స్‌ప్రెషన్ దానికి తెలియకుండానే చేంజ్ అవుతూ ఉంటుంది. అంటే జీను ఎక్కడ తన ఎక్స్‌ప్రెషన్ పైన కంట్రోల్‌ని కోల్పోయి అన్ని రకాల ఎక్స్‌ప్రెషన్స్‌ని ఇవ్వడం స్టార్ట్ చేస్తుంది. నెక్స్ట్ జీను రోజంతా కూడా రకరకాల ఎక్స్‌ప్రెషన్స్ తోటి ఫుల్‌గా ఎంజాయ్ చేస్తూ ఉంటుంది. అలాగే జీను తనకు కనిపించిన మిగతా ఇమోజీస్ తోటి కలిసి ఆడుకుంటూ ఉంటుంది. జీను ప్రతి ఇమోజీ దగ్గరికి వెళ్ళి ఆ ఇమోజీ లాగా ఎక్స్‌ప్రెషన్స్‌ని ఇచ్చి దాంతోటి కలిసిపోతుంది. జీను అంత హ్యాపీగా ఉన్నా సరే జీను పేరెంట్స్‌కి అది నచ్చదు. అలాగే వాళ్ళు జీను ఎందుకలా మారిపోయాడని చెప్పి అనుకుంటూ ఉంటారు. జీను పేరెంట్స్ కూడా ఇమోజీసే. నెక్స్ట్ జీను పేరెంట్స్ జీన్ దగ్గరికి వెళ్ళి నువ్వు ఇలా అన్ని రకాల ఎక్స్‌ప్రెషన్స్‌ని ఇస్తూ ఉంటే నిన్ను చూసి మిగతా ఇమోజీస్ ఏమనుకుంటాయో ఒకసారి ఆలోచించు. నువ్వు నిజంగానే మాకే పుట్టావా లేదా అని అన్ని ఇమోజీస్ కూడా మమ్మల్ని అవమానిస్తాయి. అలాగే ఇమోజీస్ అన్నీ కూడా నిన్ను మా ఇంట్లో నుండి బయటకు గెంటేయమని మమ్మల్ని బెదిరిస్తాయి కూడా. సో అందువల్లే మాకు నిన్ను చూస్తుంటే చాలా భయంగా ఉందని జీన్‌కి చెప్తాయి. నెక్స్ట్ మనకి హ్యూమన్ వరల్డ్‌లో ఉన్న ఒక క్లాస్ రూమ్‌ని చూపిస్తారు. అక్కడే ఒక స్టూడెంట్ తన ఫోన్‌లో ఉన్న మెసేజ్ యాప్‌ని ఓపెన్ చేసి జీన్ ఇమోజీని సెలెక్ట్ చేసుకుంటాడు. ఈ విషయం గురించి జీన్‌కి కూడా తెలుస్తుంది. కానీ జీన్ పేరెంట్స్ మాత్రం తమ కొడుకుని చూసి అసలు ప్రౌడ్‌గా ఫీల్ అవ్వరు. ఎందుకంటే జీను అన్ని రకాల ఎక్స్‌ప్రెషన్స్‌ని ఇస్తూ ఉండడంతో మనుషులు ఎవరు కూడా జీన్ని ఎక్కువ కాలం యూజ్ చేయరని జీన్ పేరెంట్స్ అనుకుంటారు. కానీ జీన్ మాత్రం మనుషులు తనను కూడా సెలెక్ట్ చేసుకుంటున్నారని చెప్పి చాలా ఎక్సైట్ అయిపోతుంది. అలాగే అది ఆనందాన్ని తట్టుకోలేక రకరకాల ఎక్స్‌ప్రెషన్స్‌ని ఇస్తుంది. అదే టైంలో ఇమోజీస్ ఉన్న ప్లేస్‌కి ఇమోజీస్ లీడర్ వస్తుంది. అలాగే అది జీన్ని కలిసి నీ ఇమోజీ సిస్టంలో గ్లిచ్ ఉండడం కారణంగా మేము నిన్ను మెసేజ్ యాప్‌లోకి పంపలేకపోతున్నామని జీన్‌కి చెప్తుంది. అలాగే మేము నిన్ను ఈ వరల్డ్ నుండి డిలీట్ చేయబోతున్నామని కూడా అంటుంది. అది విని జీన్ బాగా భయపడిపోయి అక్కడ నుండి పారిపోతుంది. అప్పుడే లీడరు జీన్ని పట్టుకోవడానికి కొన్ని రోబోట్స్‌ని జీన్ వెనకాలే పంపిస్తుంది. అదే టైంలో అక్కడికి ఒక హైఫై ఇమోజీ వస్తుంది. ఈ హైఫై ఇమోజీ బాగా ఓల్డ్ అయిపోయి ఉంటుంది. అలాగే దీనికి కొన్ని ఇంజురీస్ కూడా ఉంటాయి. ఈ హైఫై ప్రీవియస్ జనరేషన్ ఇమోజీ. లాస్ట్ ఎరా వాళ్ళు దీన్ని ఫుల్‌గా వాడేసి ఉంటారు. కానీ ప్రస్తుతం దీనికి పెద్ద వాల్యూ అనేది ఉండదు. సో ఇప్పుడు ఈ హైఫైకి జీన్ సిచ్యువేషన్ గురించి తెలిసి జీన్ బాధను అర్థం చేసుకుంటుంది. ఇప్పుడు ఈ రెండు ఇమోజీస్ కూడా తమని అందరూ రిజెక్ట్ చేస్తున్నారని చెప్పి బాధపడతాయి. అప్పుడే హైఫై జీన్ తోటి
ఒక ఫీమేల్ హ్యాకర్ గురించి చెప్పి ఆ హ్యాకర్ నీ సిస్టంలో ఉన్న గ్లిచ్ని సాల్వ్ చేసి మళ్ళీ నిన్ను మనుషులందరూ కూడా వాడుకునేలాగా చేస్తుందని, దాంతో నువ్వు అందరి ఫోన్లో కూడా బాగా ట్రెండ్ అవుతావని అంటుంది. నెక్స్ట్ ఈ 2 ఇమోజిస్ ఆ హ్యాకర్ దగ్గరికి వెళ్ళి తమ ప్రాబ్లమ్స్ని సాల్వ్ చేయమని చెప్తాయి. అప్పుడే ఆ హ్యాకర్ జీన్ ప్రాబ్లమ్స్ని ఫిక్స్ చేయడానికి ట్రై చేస్తుంది. అప్పుడే అక్కడికి జీన్ వాళ్ళని వెతుక్కుంటూ కొన్ని రోబోట్స్ వస్తాయి. వాటిని ఆ హ్యాకర్ గర్ల్ అండ్ జీన్ వాళ్ళు చూసి బాగా భయపడిపోతారు. అప్పుడే హ్యాకర్ గర్ల్ చేసిన చిన్న మిస్టేక్ కారణంగా హ్యాకర్ గర్ల్, జీన్ అండ్ హైఫై క్యాండీ క్రష్ గేమ్లో ఇరుక్కుపోతారు. నెక్స్ట్ హ్యాకర్ గర్ల్ అండ్ హైఫైలు గేమ్లో నుండి బయటపడగలుగుతారు. కానీ జీన్ మాత్రం ఇంకా ఆ గేమ్లోనే స్టక్ అయిపోయి ఉంటుంది. జీన్ చాలాసేపు ట్రై చేసిన తర్వాత ఫైనల్గా అది క్యాండీ క్రష్ గేమ్లో నుండి బయటపడగలుగుతుంది. కానీ తర్వాత జీన్, హ్యాకర్ గర్ల్ అండ్ హైఫైలు ఒక డాన్సింగ్ గేమ్లోకి ఎంటర్ అవుతారు. వాళ్ళు ఈ గేమ్లోకి ఎంటర్ అవగానే డాన్సులు వేసి ఫుల్గా ఎంజాయ్ చేస్తూ ఉంటారు. నెక్స్ట్ వీళ్ళు డాన్సులు చేస్తూ ఉన్నప్పుడు ఆ హ్యాకర్ గర్ల్ నెత్తిపైన ఉన్న టోపీ కింద పడిపోతుంది. ఇక్కడే జీన్కి ఆ హ్యాకర్ గర్ల్ క్వీన్ ఇమోజీ అనే విషయం గురించి తెలుస్తుంది. అలాగే క్వీన్ ఇమోజీ కూడా అంత ట్రెండింగ్లో ఉండదు. ఈ క్వీన్ కూడా చాలా కాలం క్రితం యూజ్ చేయబడ్డ ఇమోజీనే. ఇమోజీ సొసైటీలో వాళ్ళు ఓల్డ్ ఇమోజీస్ని హేట్ చేస్తూ ఉండడంతో క్వీన్ తన ఒరిజినల్ రూపాన్ని జీన్ వాళ్ళకి చూపించదు. కానీ ఇప్పుడు జీన్ వాళ్ళకి అసలు విషయం తెలిసిపోవడంతో క్వీన్ ఇమోజీ కొంచెం ఎంబారెస్గా ఫీల్ అవుతుంది. అదే టైంలో అక్కడికి కొన్ని రోబోట్స్ వచ్చి జీన్ వాళ్ళ పైన అటాక్ చేస్తాయి. దీని కారణంగా హ్యూమన్ వరల్డ్లో క్లాస్ రూమ్లో ఉన్న స్టూడెంట్ సెల్ ఫోన్లో ఒక ఎర్రర్ అనేది వస్తుంది. ఈ స్టూడెంట్ రీసెంట్గానే జీన్ వాళ్ళు ఉన్న డాన్సింగ్ యాప్ని ఇన్స్టాల్ చేసుకుని ఉంటాడు. కానీ ఇప్పుడు ఆ రోబోట్స్ అటాక్ కారణంగా ఆ యాప్ దానికదే ఆటోమేటిక్గా సాంగ్స్ని ప్లే చేస్తుంది. దాంతోనే క్లాస్లో ఉన్న టీచర్స్ అండ్ స్టూడెంట్స్ డిస్టర్బ్ అవుతారు. అది చూసి ఆ స్టూడెంట్ ఆ యాప్ని ఇమీడియట్గా డిలీట్ చేసేస్తాడు. ఇతను యాప్ని డిలీట్ చేసిన వెంటనే జీన్ వల్ల ఉన్న ప్లేస్లో ఉన్నవన్నీ కూడా ఎరైజ్ అయిపోతూ ఉంటాయి. అప్పుడే జీన్ అండ్ ఫీమేల్ హ్యాకర్ అక్కడే ఉన్న బ్లాక్స్ పైన జంప్ చేస్తూ అక్కడ నుండి ఎస్కేప్ అవుతారు. ఫైనల్గా వీళ్ళు ఆ డాన్స్ యాప్ సిస్టమ్ నుండి బయటపడగలుగుతారు. కానీ హైఫై మాత్రం డాన్సింగ్ యాప్లో ఉన్న మిగతా వస్తువులతో కలిసి ఎరైజ్ అయిపోతుంది. అది చూసి జీన్ వాళ్ళు షాక్ అవుతారు. ఇంకో పక్క జీన్ పేరెంట్స్ తమ కొడుకు గురించి ఆలోచిస్తూ తమ అన్న మాటలకి జీన్ బాగా హట్ అయి ఉంటాడని అనుకుంటూ ఉంటారు. అలాగే వాళ్ళు ప్రస్తుతం తమ కొడుకు ఎక్కడ ఉన్నాడో ఏం చేస్తున్నాడు అని చెప్పి ఆలోచిస్తూ ఉంటారు. నెక్స్ట్ వీళ్ళు తమ కొడుకు కోసం ఇన్స్టాలో సెర్చ్ చేస్తారు. ఇక్కడ మనకి జీన్ డాడ్ కూడా అన్ని రకాల ఎక్స్ప్రెషన్స్ ఉన్న ఈమోజీ అనే తెలుస్తుంది. కానీ జీన్ డాడ్ టైం గడిచే కొద్దీ తన ఎక్స్ప్రెషన్స్ని కంట్రోల్ చేయడం నేర్చుకుని తన ఒరిజినల్ ఫామ్ అయిన హూమ్ ఇమోజీగా మారుతాడు. ఇంకో పక్క జీన్ అండ్ హ్యాకర్ గర్ల్ డాన్సింగ్ యాప్ ట్రాష్ క్యాన్లోకి వెళ్ళి హైఫై కోసం సెర్చ్ చేస్తూ ఉంటారు. అలాగే వీళ్ళు ఫైనల్గా హైఫైని కనిపెడతారు. దాంతోపాటు వాళ్ళు హైఫైని సేవ్ చేస్తారు. ఇంకో పక్క ఇమోజీస్ లీడర్ ఒక డేంజరస్ రోబోట్ని ప్రిపేర్ చేస్తూ ఉంటుంది. ఈ ఇమోజీస్ లీడర్ ఎలా అయినా సరే జీన్ వాళ్ళని పట్టుకోవడానికి దాన్ని డిజైన్ చేస్తుంది. అలాగే ఈ రోబోట్ జీన్ వాళ్ళని కనిపెట్టి వాళ్ళ దగ్గరికి వెళ్తుంది. కానీ జీన్ వాళ్ళు మాత్రం ఆ రోబోట్ని చూసి బాగా భయపడిపోయి దాని నుండి తప్పించుకోవడానికి ట్రై చేస్తారు. అప్పుడే వీళ్ళు ఒక సేఫ్ జోన్లోకి ఎంటర్ అవుతారు. ఈ సేఫ్ జోన్లోకి ఆ రోబోట్ ఎంటర్ కాలేకపోతుంది. నెక్స్ట్ జీను, హైఫై అండ్ హ్యాకర్ గర్ల్ కొంచెం ముందుకు వెళ్తారు. అప్పుడే వాళ్ళకి ఒక ఫైర్ వాల్ కనిపిస్తుంది. దాన్ని చూసిన వెంటనే జీన్ వాళ్ళు ఫైర్ వాల్ సహాయంతో అక్కడ నుండి తప్పించుకోవచ్చు అనుకుంటారు. కానీ వీళ్ళు ఫైర్ వాల్ని యూజ్ చేసుకోవడానికి వీళ్ళకి ఫైర్ వాల్ పాస్వర్డ్ కావాల్సి ఉంటుంది. అంటే వీళ్ళు ఆ స్కూల్ స్టూడెంట్ మొబైల్ ఫోన్ పాస్వర్డ్ని తెలుసుకోవాలన్నమాట. నెక్స్ట్ హ్యాకర్ గర్ల్ కొన్ని ర్యాండమ్ పాస్వర్డ్స్ని ట్రై చేస్తుంది. కానీ అన్ని పాస్వర్డ్స్ కూడా ఇన్కరెక్ట్ అవుతాయి. అప్పుడే జీను ఒకవేళ నేనే కనుక మనిషినైతే నేను నా ఫ్రెండ్ నేమ్ని పాస్వర్డ్గా పెట్టుకుంటానని హ్యాకర్ గర్ల్కి చెప్తాడు. హైఫై కూడా జీన్ చెప్పింది నిజమేనని అంటూ ఆ స్టూడెంట్ తన ఫ్రెండ్కి మెయిల్ రాసి ఉంటాడు కదా, మనం ఆ మెయిల్ ద్వారా ఆ స్టూడెంట్ ఫ్రెండ్ పేరు తెలుసుకోవచ్చని అంటుంది. అప్పుడే హ్యాకర్ గర్ల్ ఆ స్టూడెంట్ మెయిల్ని ఓపెన్ చేస్తుంది. అలాగే వీళ్ళు ఆ స్టూడెంట్ ఫ్రెండ్ నేమ్ని కనిపెట్టి ఆ పేరుతోనే పాస్వర్డ్ని ఎంటర్ చేస్తారు. అప్పుడే వీళ్ళు ఎంటర్ చేసిన పాస్వర్డ్ కరెక్ట్ అయ్యి ఫైర్ వాల్ ఓపెన్ అవుతుంది. అది చూసి హ్యాకర్ గర్ల్ ఇప్పుడు నీ ప్లాన్ ఏంటి అని చెప్పి జీన్ని అడుగుతుంది. అప్పుడే జీను నా దగ్గర ఎటువంటి ప్లాన్ లేదు, పైగా నేను బాగా కన్ఫ్యూజన్లో ఉన్నాను, సో నేను హైఫై దగ్గర సజెషన్స్ని తీసుకుంటానని చెప్తాడు. కానీ హైఫై సజెషన్ ఎవరికి కూడా నచ్చదు. అప్పుడే హ్యాకర్ గర్ల్ నువ్వు నా దగ్గరికి గ్లిచ్ ఉందని వచ్చావు కదా, ముందు మనం ఆ ప్రాబ్లమ్ని సాల్వ్ చేద్దామని అంటుంది. కానీ అప్పుడే అక్కడికి ఆ డేంజరస్ రోబోట్ వచ్చి జీన్ని పట్టుకుని అక్కడ నుండి తీసుకెళ్లిపోతుంది. అది చూసి హైఫై జీన్ని సేవ్ చేద్దామని చెప్పి ఆ రోబోట్ వెనకాల పడుతుంది. కానీ ఆ రోబోట్ చాలా ఫాస్ట్గా ఉండడంతో హైఫై ఏమీ చేయలేకపోతాడు. నెక్స్ట్ హైఫై హ్యాకర్ గర్ల్ దగ్గరికి వెళ్ళి మనం ఎలా అయినా సరే జీన్ని సేవ్ చేయాలని అంటాడు. కానీ వీళ్ళ దగ్గర జీన్ని సేవ్ చేయడానికి కేవలం 3 మినిట్స్ మాత్రమే మిగిలి ఉంటాయి. ఒకవేళ వీళ్ళు 3 మినిట్స్ లోపల జీన్ని సేవ్ చేయలేకపోతే జీను పూర్తిగా డిస్ట్రాయ్ అయిపోతుంది. ఇంకా ఎగ్జాక్ట్గా చెప్పాలంటే జీను ఇమోజీ వాళ్ళ నుండి పూర్తిగా కనుమరుగైపోతుంది అనమాట. అదే టైంలో హ్యాకర్ గర్ల్ తన క్యాప్ని తీసేసి తన ఒరిజినల్ ఫామ్ అయిన క్వీన్ ఇమోజీగా మారి అక్కడే ఉన్న ట్విట్టర్ బర్డ్ని పిలుస్తుంది. నెక్స్ట్ క్వీన్ అండ్ హైఫైలు ట్విట్టర్ బర్డ్ పైకి ఎక్కి జీన్ని తీసుకెళ్లిన ప్లేస్కి బయలుదేరతారు. అదే టైంలో లీడర్ ఇమోజీ మనం తొందరగా జీన్ని డిస్ట్రాయ్ చేయాలని చెప్పి మాట్లాడుతూ ఉంటుంది. అలాగే లీడర్ ఇమోజీ తన రోబోట్కి ఆర్డర్స్ ఇచ్చి జీన్ని డిస్ట్రాయ్ చేయమని ఉంటుంది. కానీ అప్పుడే అక్కడికి జీన్ పేరెంట్స్ వచ్చి తమ కొడుకుని ఏమి చేయొద్దని లీడర్ ఇమోజీకి చెప్తారు. అలాగే జీన్ డాడు నేను కూడా ఇది వరకు జీన్
జీన్ లాగే అన్ని రకాల ఎక్స్ప్రెషన్స్ని చూపించేవాడిని. కానీ తర్వాత నేను నా ఎక్స్ప్రెషన్స్ని కంట్రోల్ చేయడం నేర్చుకున్నాను. దాని కారణంగా నేను ఇప్పుడు అందరిలాగానే కేవలం ఎక్స్ప్రెషన్ తోటే నా లైఫ్ని లీడ్ చేస్తున్నాను. ఏదో ఒక రోజు జీన్ కూడా నాలాగే తన ఎక్స్ప్రెషన్స్ని కంట్రోల్ చేసుకుంటాడని నమ్మకం నాకు ఉందని అంటాడు. కానీ లీడర్ ఇమోజీ మాత్రం అతని మాటలను పట్టించుకోకుండా జీన్ని డిస్ట్రాయ్ చేయమని తన రోబోట్కి ఆర్డర్స్ ఇస్తుంది. అదే టైంలో క్వీన్ అండ్ హైఫైల్ కూడా అక్కడికి వస్తారు. అప్పుడే క్వీన్ తన హ్యాకింగ్ స్కిల్స్ని వాడి ఆ రోబోట్ సిస్టమ్ని జామ్ చేస్తుంది. అది చూసి లీడర్ ఇమోజీ క్వీన్ ఇమోజీ దగ్గరికి వస్తుంది. అప్పుడే ఆ రోబోట్ లీడర్ ఇమోజీ పైన పడుతుంది. అదే టైంలో స్కూల్ నుండి బయటకు వచ్చి తన ఫోన్ని ఓపెన్ చేస్తాడు. అప్పుడే అతనికి తన ఫోన్ హ్యాంగ్ అవుతుందని తెలుస్తుంది. దాంతో నా స్టూడెంట్ ఫోన్ని రిపేర్ షాప్కి తీసుకెళ్తాడు. అలాగే అతను షాప్ ఓనర్ తోటి తన ఫోన్ని రిపేర్ చేయమని అడుగుతాడు. ఇదంతా కూడా ఇమోజీస్ చూస్తూ ఉంటాయి. ఆ షాప్ ఓనర్ ఫోన్ని చెక్ చేసి నీ ఫోన్ని రీసెట్ చేస్తే అది మళ్ళీ వర్క్ అవుతుందని స్టూడెంట్కి చెప్తుంది. దాంతోపాటు ఒకసారి ఫోన్ని రీసెట్ చేస్తే అందులో ఉన్న డేటా మొత్తం కూడా ఎరేజ్ అయిపోతుందని అంటుంది. అది విని ఆ స్టూడెంట్ డేటా ఎరేజ్ అయినా పర్లేదు కానీ నా ఫోన్ మాత్రం ఎలా అయినా సరే బాగు చేయండి అని అంటాడు. అది విని ఇమోజీస్ అన్ని కూడా బాగా ప్యానిక్ అయిపోతాయి. అలాగే అవన్నీ కూడా ఇప్పుడు ఏం చేయాలని చెప్పి ఆలోచిస్తాయి. అప్పుడే ఇమోజీస్ అన్ని కలిసి జీన్ని స్కాన్ చేసి అతన్ని ఆ స్కూల్ స్టూడెంట్ ఫ్రెండ్ మెసేజ్ యాప్లోకి పంపించాలని డిసైడ్ అవుతాయి. అదే టైంలో షాప్ ఓనర్ ఆ స్టూడెంట్ ఫోన్కి ఛార్జింగ్ పెట్టి ఫోన్ని రీసెట్ చేస్తుంది. దాని కారణంగా ఆ ఫోన్లో ఉన్న డేటా మొత్తం కూడా ఎరేజ్ అయిపోతూ ఉంటుంది. అలాగే ఇమోజీ సొసైటీ మొత్తం కూడా గందరగోళంగా మారిపోయి అక్కడ ఉన్నవన్నీ కూడా డిస్ట్రాయ్ అయిపోతూ ఉంటాయి. అప్పుడే జీని ఒక ప్లేస్కి వెళ్ళి తనని తాను స్కాన్ చేసుకుంటుంది. దాంతో వెంటనే జీని ఎక్స్ప్రెషన్స్ అన్ని కూడా స్కాన్ అయ్యి జీని ఇమోజీ ఆ స్టూడెంట్ ఫ్రెండ్ ఫోన్లోకి వెళ్తుంది. అప్పుడే ఆ స్టూడెంట్ తన ఫోన్కి ఏదో మెసేజ్ వచ్చిందని అనుకుని ఫోన్కి ఛార్జింగ్ ప్లగ్ని పీకేస్తాడు. దాని కారణంగా ఫోన్ రీసెట్ అవ్వకుండా డేటా మొత్తం కూడా మళ్ళీ తిరిగి వచ్చేస్తుంది. ఆన్ ది అదర్ సైడ్ ఆ స్టూడెంట్ ఫ్రెండ్ జీని ఇమోజీని చూసి చాలా హ్యాపీగా ఫీల్ అవుతుంది. అలాగే ఆమె తన ఫ్రెండ్ తనకు పంపించిన ఇమోజీ చాలా క్యూట్గా ఉండడం చూసి ఆమె తన ఫ్రెండ్ దగ్గరికి వెళ్ళి నువ్వు పంపించిన ఇమోజీ నాకు చాలా బాగా నచ్చిందని అంటుంది. అది విని ఆ స్టూడెంట్ కూడా హ్యాపీగా ఫీల్ అవుతాడు. ఇప్పుడు వీళ్ళిద్దరి మధ్య మంచి ఫ్రెండ్షిప్ ఏర్పడుతుంది. ఇంకో పక్క ఇమోజీ వాళ్ళు అన్ని ఇమోజీస్ కూడా జీన్ చేసిన పనికి అతన్ని మెచ్చుకుంటూ ఉంటాయి. జీను లాస్ట్ మినిట్ లో ఒక హీరోలాగా తమని సేవ్ చేశాడని చెప్పి ఇమోజీస్ అన్ని కూడా జీన్ కి థ్యాంక్స్ చెప్తాయి. అలాగే అన్ని ఇమోజీస్ కూడా జీన్ ని యాక్సెప్ట్ చేస్తాయి. జీన్ పేరెంట్స్ కూడా జీన్ ని చూసి చాలా గర్వపడతారు. నెక్స్ట్ ఇమోజీస్ అన్ని కలిసి డాన్సులు చేస్తూ ఫుల్ గా ఎంజాయ్ చేస్తాయి. ఇక్కడితో ఈ మూవీ అనేది ఎండ్ అవుతుంది. మీకు ఈ వీడియో నచ్చిందని అనుకుంటున్నాను. ఒకవేళ మీకు కనుక ఈ వీడియో నచ్చితే ఒక లైక్ కొట్టి కామెంట్ చేయండి ప్లీజ్. సో ఈ రోజు కింద ఫ్రెండ్స్ మీకు కనుక ఎక్స్ప్లెనేషన్ నచ్చితే ఛానల్ సబ్స్క్రైబ్ చేసి గంట సింబల్ని ఆన్లో పెట్టుకోండి.